కేసీఆర్ పానుగంటి సువార్త గారి కారు గుర్తుకే, పానుగంటి సువార్త గారి కారు గుర్తుకే, పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. నమస్కారం, నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ అభ్యర్థిగా 13వ వార్డులో పానుగంటి సువార్త గారు పోటీ చేస్తున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా గంగం సతీష్ రెడ్డి బచ్చనపేట మండలం సర్పంచ్లపురం మాజీ అధ్యక్షులు. అయితే వారు 13వ వార్డు 28, 29 వార్డులకు క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఇక్కడ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారంలో ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. ఈరోజు జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 13వ వార్డులో సువార్త గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. వారి యొక్క ప్రచారంలో భాగంగా ఈరోజు ఇంటింటి ప్రచారంలో మేమందరం పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో గతంలో సువార్త గారు ఇక్కడ పోటీ చేసి ఒక్క ఓటుతోటి ఓడిపోయినారు. తను ఇక్కడ ఉంటూ ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి. ఇక్కడ అనూహ్య స్పందన, మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన ఉంది. తనకి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు అత్యధికంగా ఇక్కడ దొరుకుతుంది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చడంలో వైఫల్యం చెందింది అనే దానికి చాలా వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఇక్కడ ఏది కూడా అమలు జరగలేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి అత్యధిక మెజారిటీ తోటి తను ఇక్కడ గెలవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ప్రతి ఒక్కటి కూడా తనకు గుర్తించి వారికి సమాధానం చెప్పుకుంటూ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దో, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనో ప్రతి ఒక్కరి ప్రజలకు వివరించుకుంటూ వారిని ఓటును అభ్యర్థిస్తూ ఖచ్చితంగా 11వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క పోలింగ్ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అత్యధికంగా పోలింగ్లో పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ మా యొక్క ప్రచారం సాగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో జనగామ మున్సిపల్ పై టీఆర్ఎస్ జెండా ఎగరవడం ఖాయం. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా లేనిపోని అబద్ధాలు చెప్పి ఏదో గెలవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. జనగామ మున్సిపల్ అభివృద్ధి జరిగిందంటే గత 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అంతకుముందు జనగామలో అన్ని సమస్యలు ఉండేది పట్టణంలో. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జనగామ మున్సిపల్ పరిధిలో బతుకమ్మ కుంట అయితేంది, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయితేంది, డ్రైనేజ్ అయితేంది, సీసీ రోడ్డు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ జెండా మున్సిపల్ మీద ఎగిరితే జనగామలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థి అయితే కనుక పల్లా రాజేశ్వర గారి నాయకత్వంలో, వారి ఆశీర్వాదంతో, వారి నాయకత్వంలో జనగామ పట్టణం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జనగామ ప్రజలు ఆలోచన చేసి మరి అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను. చెప్పండి. అందరికీ నమస్కారం. జనగామ మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా నేను 13వ వార్డు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పానుగంటి సువార్త ప్రవీణ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీర్వాదాలతో నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబము, అలాగే అంతకంటే ఎక్కువ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుండి ధైర్యంగా నమ్మకంగా వెళ్ళు అనేటువంటి నా వార్డు ప్రజల సమక్షంలో నేను ఈ బరిలో దిగడం జరిగింది. 13వ వార్డుకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం, ప్రతి గడప నాకు ఒక పుట్టినిల్లు లాంటిది. వారు నేను ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వారు నాకు మంచి ఆదరణ ఇస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు. బిడ్డ తప్పకుండా నువ్వు పోయిన ఎలక్షన్స్ లో ఒక్కోటితో ఓడిపోయినావు, కానీ ఈసారి మేము నీకు బలంగా ఉండి ధైర్యంగా ఉండి ముందుకు నడిపిస్తామని ఆశీర్వాదంతో నేను ఇక్కడ నిలబడి వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా కానీ నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయనతో నా వార్డుకు సంబంధించిన సమస్యలతో పోరాడి నా వార్డు వాళ్ళకి న్యాయంగా ధైర్యంగా ముందుకు వెళ్తా అని నేను మీ యొక్క టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.